నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణులు డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. నమస్తే గురువుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, 2024 మార్చి నెలలోని ద్వాదశ రాశుల్లో వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందామండి. ముందుగా మార్చి నెలలోని ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? తప్పకుండా అండి. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో మార్చి నెలంతా ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి మీనరాశిలో ఉన్నారు. అలాగే మనకి బుధుడు వచ్చేసి అదే మీనరాశిలో నీచ స్థానంలో ఉన్నారు. నెక్స్ట్ గురువు వచ్చి మనకి మేషరాశిలో ఉన్నారు. అలాగే రాహు మనకి మీనరాశిలో ఉన్నారు. అలాగే కేతు వచ్చేసి మనకి కన్యారాశిలో ఉన్నారు. ఇక శుక్రుడు మనకి కుంభరాశిలో ఉన్నారు. అలాగే శని స్వస్థానమైన కుంభరాశిలో ఉన్నారు. అలాగే కుజుడు కూడా మనకి కుంభరాశిలో ఉన్నారు. ఓవరాల్గా చూసుకుంటే కనుక కుంభరాశి మీనరాశిలో మూడు గ్రహాలు చొప్పున ఉన్నాయి. కాబట్టి ఈసారి కొంచెం జాగ్రత్తగానే చెప్పుకోవాలండి. సో ఈ వీడియోలో మనం మిథున రాశి గల వారికి మార్చి నెలంతా ఎలా ఉండే అవకాశం ఉందంటారండి? తప్పకుండా అండి. మిథున రాశి అనగానే మనకి మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు. ఈ నక్షత్రాల సమూహం అంతా కూడా మనకి మిథున రాశిలోకి వస్తుంది. ఈ రాశి వారికి గురుబలం పరిపూర్ణంగా ఉంది. ఎందుకంటే లాభస్థానంలో చాలా బాగుంది. అలాగే శని కూడా భాగ్యస్థానంలో చాలా బాగున్నాడు. ఎందుకంటే స్వస్థానంలో ఎప్పుడైతే స్వస్థానంలో ఉంటాడండి గ్రహం చాలా మంచిది. ఎందుకంటే 2 మెయిన్గా, ఒకటి స్వస్థానం, ఒకటి ఉచ్చస్థానం. స్వస్థానంలో ఉంటే అంటే 80% బలం, ఉచ్చస్థానం అంటే కనుక 100% బలం. సో స్వస్థానం అంటే మన సొంత ఇంట్లో మనం ఎలా అయితే ఉంటామో, మనం హాయిగా మనం ఎలా కావాలంటే అలా కూర్చోగలం, రిలాక్స్డ్గా ఎలా కావస్తే అలా మాట్లాడగలం, ఎలా కావస్తే అలా చేయగలం, ఏ పనైనా సరే. అది స్వస్థానం అండి. ఉచ్చస్థానం అనుకోండి, మనల్ని ఎవరైనా పెద్దవాళ్ళ ఇంటికి మనల్ని రెస్పెక్ట్గా ఒక సెలబ్రిటీ మోడ్ కానీ లేకపోతే ఏదైనా వాళ్ళ ఇంటికి మనల్ని పిలిచినప్పుడు మనకి ఇచ్చే ఆ గౌరవం అన్నీ ఉంటుంది చూడండి, అది ఉచ్చస్థానం అన్నమాట. కాబట్టి ఉచ్చస్థానం అనేది 100% అండి గ్రహానికి, స్వస్థానం అనేది 80% అన్నమాట. కాబట్టి మిథున రాశి వారికి భాగ్యస్థానంలో శని ఉండడం చేత స్వస్థానంలో శని ఉన్నాడు కాబట్టి శని యొక్క బలం పరిపూర్ణంగా మిథున రాశి వారికి ఉంది. శని సాధారణంగా ఆరోగ్యకారకుడు, ఆయుష్కారకుడు, ఉద్యోగకారకుడు, ప్రొఫెషన్ కారకుడు. ఈ 4 కారకత్వాలకి మెయిన్గా శని ఇది చేస్తారన్నమాట. కాబట్టి ఉద్యోగంలో ఏం ప్రాబ్లం ఉండదు. అలాగే ప్రొఫెషన్ రీత్యా చాలా బాగుంటుంది. అలాగే ఆరోగ్యం చాలా బాగుంటుంది. అలాగే ముఖ్యంగా ఆయుష్ కూడా బాగుంది. ఓన్లీ మిథున రాశి అంటే ఎలా అని కాదు, మిథున రాశి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఇది వర్తిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఉన్నారనుకోండి, ఎవరైనా హస్బెండ్ ఉన్నారనుకోండి, అతనిది మిథున రాశి అనుకోండి, అతనికి బాగుంటుంది, వైఫ్కి బాగుంటుంది, పిల్లలకి ఇద్దరికి కూడా బాగుంటుంది అన్నమాట. కాబట్టి హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఏ రాశి అయితే అవుతుందో ఎక్కువగా వాళ్ళదే ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందన్నమాట మొత్తం ఫ్యామిలీ మీద. అందుకే పూర్వం చూడండి, పెద్ద ఆయన ఇంటికి పెద్ద ఆయన ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10 మంది పిల్లలు, కోడళ్ళు, మనవాళ్ళు, మనవరాళ్ళు ఎంతమంది ఉన్నా కూడా పెద్ద ఆయన జాతకరీత్యా ఇదంతా నడుస్తూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ అందరూ కూడా ఒకే ఇంట్లో ఉండడం, అంటే ఇండివిజువల్గా జాతకం ఉన్నప్పటికీ పెద్ద జాతక ప్రభావంతో ఆ ఇల్లు నడుస్తుంది. ఎప్పుడు మొత్తం ఈ అందరి పిల్లలు కూడా ఆ ఇంట్లోనే ఆయనతోనే ఉన్నప్పుడు. ఇప్పుడంటే ఎంత న్యూక్లియర్ ఫ్యామిలీ వచ్చేసి అందరు వెళ్ళిపోతున్నారు కానీ, కాబట్టి ఎవరి జాతకం వాళ్ళదే. ఇప్పుడు ఒక కొడుకు కోడలు వేరే ఇంటికి వెళ్ళిపోయారండి, ఇప్పుడు ఆ కొడుకు జాతకంతో మొత్తం నడుస్తుంది ఆ ఇల్లు అంతా. ఇక్కడ మటుకు ఈ తండ్రి జాతకం నడుస్తున్నమాట. అందరూ కలిసి ఉన్న రోజు మటుకు ఖచ్చితంగా ఆ పెద్ద ఆయన జాతకం ఏదైతే ఉందో ఆయన జాతకరీత్యా మొత్తం అంతా నడుస్తుంది. ఆయన రెమెడీ చేసుకుంటే సరిపోతుంది, మిగతా అందరూ కూడా కవర్ అయిపోతున్నమాట. వాడు మిథున రాశి వారికి ముఖ్యంగా శ్రమ, కాలం, ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది. అవసరానికి డబ్బులు సమకూరుతాయి, రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి, షూరిటీస్ పెట్టవచ్చును, స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి. వ్యాపారస్తులకి పట్టిందల్లా బంగారం, వాళ్ళు ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు వ్యాపారాన్ని, అలాగే క్రెడిట్స్ ఇవ్వచ్చు. కాబట్టి వ్యాపారస్తులు పట్టిందల్లా బంగారం అనుకోవచ్చు. అలాగే విద్యార్థులకి, రాజకీయ నాయకులకి, క్రీడాకారులకి, పత్రికా రంగం, యూట్యూబ్ రంగం, మీడియా రంగం, సినిమా రంగం, వీరందరూ కూడా పట్టిందల్లా బంగారం చెప్పుకోవచ్చు. అలాగే ఆరోగ్యం, ఆయుష్ కూడా బాగుంటుంది. అలాగే ముఖ్యంగా వీళ్ళకి ప్రస్తుతం ఏంటంటే ఒక్కటి మటుకు మైనస్ ఏంటి, ప్రస్తుతం రాశి అధిపతి అంటే మిథున రాశికి అధిపతి బుధుడు అండి. అలాంటి బుధుడు నీచ స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఒక్క రియల్ ఎస్టేట్ వాళ్ళకి మటుకు నష్టం అని చెప్పాలి. రియల్ ఎస్టేట్ వాళ్ళు అందరూ కూడా భూములు, స్థలాలు ఇవన్నీ ఎక్కువగా సేల్ చేస్తుంటారు, మధ్యవర్తిత్వం వహిస్తుంటారు, అడ్వాన్సులు ఇస్తుంటారు, ఇవన్నీ కొంటూ ఉంటారు. కాబట్టి బుధుడు మెయిన్గా బాలేడంటే కనుక వాళ్ళకి రియల్ ఎస్టేట్ కలిసి రాదు.
సో వాళ్ళకైతే కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులే. ఖచ్చితంగా. అందుకే రియల్ ఎస్టేట్ వాళ్ళు ఒక్కళ్ళకే ప్రాబ్లం అంటే. అలాగే ఇల్లు కొనేవాళ్ళు కూడా ఎవరైనా సరే ప్రస్తుతం మిథున రాశి వాళ్ళు కొంచెం ఆచితూచి అడుగులేయండి. ఎందుకంటే ప్రస్తుతం బుధుడు నీచలో ఉన్నాడు కాబట్టి ఈ నెలలు మార్చి నెల మళ్ళీ ఏప్రిల్ 1 నుంచి మీ ఇష్టం పర్వాలేదు. ఎందుకంటే కరెక్ట్ మనకి ల్యాండ్ దొరకాలి, ఇల్లు దొరకాలి, అది సరైనది అవ్వాలి, లిటిగేషన్ అవ్వకూడదు, కోర్టు కేసు ఉండకూడదు, లేదంటే కనుక మనకి వాస్తు దోషం ఉండొచ్చు. ఇవన్నీ ఎందుకు ఉంటాయంటే ప్రస్తుతం బుధుడు నీచలో ఉన్నాడు కాబట్టి మనకు కరెక్ట్గా ఇలాంటి టైంలోనే మనం వెళ్ళి చూడడం, అలాంటిది మనం కొనడం, లేకపోతే అడ్వాన్స్ ఇవ్వడం ఇలాంటివన్నీ జరుగుతాయండి. ఈ నెలలు అయిపోయిన తర్వాత ఏప్రిల్ 1 తర్వాత అవన్నీ బయటపడతాయి అన్నమాట. ఆ ఇంట్లో వాస్తు దోషం ఉందని, లేకపోతే వాళ్ళని ఆ ఇంట్లో ఎవరో పోయారని, లేకపోతే అందులో సక్సెస్ అవ్వలేదని, లేకపోతే ల్యాండ్ లిటిగేషన్ ఉందని, లేదంటే కోర్టు కేసు ఉందని, ఇవన్నీ కూడా తెలుస్తాయి అన్నమాట. కాబట్టి ఒక్క రియల్ ఎస్టేట్ వాళ్ళు అలాగే ఇల్లు కొనేవాళ్ళు ఉంటే మనం ప్రస్తుతం ఒక నెలల మటుకు ఆగితే కనుక మీకు బాగుంటుందని చెప్పుకోవచ్చు. అయితే మరి ఫారెన్ వెళ్లేందుకు అవకాశం ఏమైనా ఉందా? కలిసి వచ్చే అంశమేనా? ఫారెన్ వెళ్ళేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే గురు పరిపూర్ణంగా మనకి లాభంలో ఉండడం, రాహుకేతులు బాగుండడం, అలాగే శని కూడా భాగ్యస్థానంలో ఉండడం. సో ఇవన్నీ కూడా ఇంకోటి ఏంటంటే మిథున రాశికి యోగకారకుడైన శుక్రుడు కూడా భాగ్యస్థానంలో చాలా బాగున్నాడు. కాబట్టి అదృష్టకారకుడు, యోగకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహం కూడా ఒక 75% బాగుంది. కాబట్టి గట్టిగా ప్రయత్నిస్తే ఎప్పుడైనా సరే మానవ ప్రయత్నం ఇంపార్టెంట్ అండి. మానవ ప్రయత్నం లేకుండా ఏది జరగదు. మనం కూర్చున్న చోట అన్నీ వచ్చేయాలంటే జరగదు. మీరు చాలా హార్డ్ వర్క్ చేయాలి. కొంతమంది అంటే ఎర్లీగా అవుతుంది, కొంతమంది మధ్య వయసులో, కొంతమంది లాస్ట్లో అవుతుంది, కొంతమంది ఏ టైంలోనే అవ్వకపోవచ్చు, కానీ వాళ్ళ పిల్లలు అవుట్ స్టాండింగ్గా అతి చిన్న వయసులోనే అవుతారు. సో అలాంటంటే ఇదంతా కూడా ఏదైనా సరే కష్టపడితేనే వస్తుంది, కష్టపడకుండా రాదు. అలాగే మీరు మనస్ఫూర్తిగా ఇష్టపూర్వకంగా హార్డ్ వర్క్ అనుకోండి, స్మార్ట్ వర్క్ అనుకోండి, ఏదైనా సరే కష్టపడి మీరు పని చేస్తే కనుక తప్పకుండా మీరు హైట్స్ రీచ్ అవుతారు. ఇవన్నీ ఏంటంటే సూచన మాత్రమే. ఫస్ట్ ఏంటంటే ఇవన్నీ జ్యోతిష్యం అనేది సూచన మాత్రమే. దానికి మీరు ఎంత హార్డ్ వర్క్ చేశారనేది ఇంపార్టెంట్. ఈరోజు నేను ఇది ఒక పాయింట్ ఏమైనా చెప్పగలిగినా కూడా నాకు ఒక 26 ఏళ్ళు 27 ఏళ్ళ అనుభవంతో చెప్పగలుగుతున్నాను. నేను ఒక ఏడాదితో ఇలా చెప్పలేము ఎవరు. సో అలాగే ఏదైనా సరే మీరు సాధన మీరు బాగా చేస్తే కనుక తప్పకుండా మీరు సక్సెస్ అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం మిథున రాశి వారి మటుకు అవుట్ స్టాండింగ్గా ఉందని చెప్పుకోవచ్చు. అండ్ కొంతమంది సంతానం కోసం, పిల్లల కోసం చాలా వెయిట్ చేస్తూ ఉంటారండి. మరి మిథున రాశి వారికి ఆ యోగమైనా కలిగే అవకాశం ఉందా? ఇది సరైన సమయం చెప్పుకోలేదు. ఎందుకంటే లాభస్థానంలో గురువు చాలా బాగున్నాడు. ఆ లాభస్థానంలో గురువు ఉండి పంచమ స్థానాన్ని సప్తమ దృష్టితో చూస్తున్నాడు. పంచమ స్థానం అంటేనే సంతాన స్థానం. అలాంటి మిథున రాశి వారికి పంచమ స్థానం తులని, లాభంలో మేషంలో ఉన్న గురువు సప్తమ దృష్టితో చూస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఏడాది సంతానం కలిగేందుకు అవకాశాలు 100% ఉన్నాయండి. సాధారణంగా అంటే వీడికి ఒక 80% వరకు మంచిగానే ఉంది, ఒక 20% అందరికీ ఉంటుంది అటు ఇటుగా ఇబ్బందికరమైన పరిస్థితులే. మరి ఏ దేవతను ఆరాధిస్తే మంచిది, ఏ క్షేత్రాన్ని దర్శించుకుంటే మంచిది? సాధారణంగా వీళ్ళు మెయిన్గా ఏంటంటే మిథున రాశి వారికి ఎవరికైనా సరే పంచమ స్థానమే చూడాలండి. మిథున రాశి లేదా మిథున లగ్నం. మిథున రాశి వారు పంచమ స్థానాధిపతి తుల అయింది కాబట్టి తులకు అధిపతి శుక్రుడేడు కాబట్టి అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది. అంటే వీళ్ళకి అదృష్ట దేవత వచ్చేసి అమ్మవారండి. సో సాధారణంగా అమ్మవారిని ఎక్కువగా వాళ్ళు పూజిస్తూ ఉంటారు కూడా. అమ్మవారిని ఎక్కువగా మీరు పట్టుకుంటే కనుక మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. అలానే మీరు చెబుతూ ఉంటారు చక్కటి పరిష్కార మార్గాలు, అంటే నియమ నిబంధనలు ఏవేంటి పాటిస్తే మంచిదంటారు? ఇప్పుడు ప్రస్తుతం మిథున రాశి వారికి ఒక్క బుధుడు ఒక్కడే నీచలో ఉన్నాడు కాబట్టి రాశ్యాధిపతి వాడే అయ్యాడు కాబట్టి ఈ నెల్లాళ్ళు మట్టుకు మిథున రాశి వారు ప్రతి బుధవారం ఉపవాసం ఉంటే చాలా మంచిదండి. అలాగే సేమ్ వినాయకుడిని లేదంటే వెంకటేశ్వర స్వామిని కూడా ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది. ఎందుకంటే ప్రస్తుతం మనకి మామూలుగా అయితే కనుక అమ్మవారిని ఎక్కువగా పూజిస్తే మీకు మంచి జరుగుతుంది. కానీ ప్రస్తుతం గోచారిచ్చే ఈ నెల్లాళ్ళు మటుకు మనకి బుధుడు నీచలో ఉన్నాడు కాబట్టి మన రాశ్యాధిపతి బుధుడు అయ్యాడు కాబట్టి మనం వెంకటేశ్వర స్వామి లేదంటే కనుక వినాయకుడిని ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది. ప్రతి బుధవారం ఉపవాసం ఉంటే చాలా మంచిది ఈ నెల్లాళ్ళు. అలాగే వీలైతే కనుక ప్రతి బుధవారం ఈ 4 వారాలు కేజీంపావు పెసరపప్పు బ్రాహ్మడికి దానం ఇస్తే కనుక దోషం మొత్తం తొలగిపోతుంది. అలాగే వీలైతే కనుక వినాయకుడు అష్టోత్తరం కానీ లేదంటే కనుక వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం కానీ రోజు చదువుకుంటే మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. గురుగారు, మార్చి నెలలోని ద్వాదశ రాశుల్లో మిథున రాశి గల వారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది, అలానే చక్కటి పరిష్కార మార్గాలు సూచించారు. ధన్యవాదాలు. నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులకు విద్య గురించి కానీ, ఉద్యోగానికి సంబంధించి కానీ, వివాహానికి సంబంధించి కానీ, కుటుంబ సమస్యలకు సంబంధించి కానీ, వ్యాపారానికి సంబంధించి కానీ, ఇతరత్ర ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ మీకు కింద స్క్రోల్ అయిన నంబర్కి కాల్ చేయవచ్చు, లేదా వాట్సాప్ కూడా చేసి గురుగారు అపాయింట్మెంట్ తీసుకుని గురుగారితో మీరు నేరుగా మాట్లాడి చక్కటి పరిష్కార మార్గాలు పొందగలరు. ధన్యవాదాలు.